నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. నమస్కారం. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ చేసిన ఆకస్మిక పర్యటన అధికారులను పరుగులు పెట్టిస్తే రైతుల్లో మాత్రం సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఓవైపు సీరియస్ ఇన్ఫెక్షన్లు, మరోవైపు రైతులతో ఆత్మీయ కలయిక. కోడేరు వేదికగా సాగిన కలెక్టర్ యాక్షన్ ప్యాక్ట్ పర్యటన హైలైట్స్ మీకోసం. ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. అకస్మాత్తుగా పసుపుల గ్రామంలో ఎంట్రీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ నేరుగా సర్ ఓటరు జాబితా సవరణ కేంద్రానికి చేరుకొని డిజిటలైజేషన్ ప్రక్రియ ఎలా సాగుతుందో డేగ కళ్లతో పరిశీలించారు. అధికారుల పనితీరుపై ఆరా తీస్తూ ఎక్కడా ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవైపు కఠినమైన అధికారం, మరోవైపు రైతుల శ్రేయస్సు కోరుకునే పాలకుడు. కోడేరు రైతు వేదికలో సామాన్య రైతులతో కలిసిపోయారు. ఇటువంటి సభలకు హాజరైతే బాగుంటుంది. మరియు ప్రభుత్వానికి నా యొక్క విన్నపం ఏంటంటే, మా దగ్గర మా క్లస్టర్లు విపరీతంగా పతివిత్తనాలు తెచ్చింది, కానీ గవర్నమెంట్ మీద వినియోగించుకునేది ఏంటంటే మే 20 తారీఖు నుంచి జూన్ 1 వరకు ఇస్తే రైతులకు అవసరం వస్తాయి. ఇప్పుడు అందరూ వేసిండ్రు, 99% వేసిండ్రు, ఎవరో ఒకరు వేయలేదు. ఇటువంటి టైంలో ఆదుకుంటే ఇంకోటి ఆ ప్రభుత్వం ఇచ్చే పత్తి విత్తనాలు దుర్వినియోగం కావు. మనం డబ్బులు ఎన్ని ఇచ్చినా కానీ ప్రభుత్వాలు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎక్కడో పోతాయి. అదే సీడ్కి ఇస్తే రైతులు ఏమి చేయలేదు, వేస్తే భూమి వేసుకోవాలి, లేకుంటే ఏ విత్తనాలు ఇచ్చినా కానీ సరైన టైంలో ఇస్తే ప్రభుత్వానికి బాగుంటుంది, రైతులకు బాగుంటుంది. ఇప్పుడు ఇటువంటి ఎన్నికో సమయంలో కొంత విత్తనాలను ఆదుకున్నా కానీ రైతు మర్చిపోకుండా ఉంటాడు. కలెక్టర్ పాటిల్ వ్యవసాయంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు నేస్తం 100వ ఎపిసోడ్ ను రైతులతో పాటే కూర్చొని వీక్షించారు. శాస్త్రీయ వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యమని, టెక్నాలజీతోనే రైతన్నకు లాభాల పంట అని భరోసా ఇచ్చారు. ఏదో మీటింగ్ పెట్టామా వెళ్లిపోయామా అన్నట్లు కాదు. కలెక్టర్ రూట్ నేరుగా పొలాల్లోకి దిగి విబిజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ పథకం ద్వారా జరుగుతున్న ఫామ్ పాండ్ పనులను స్వయంగా తనిఖీ చేశారు. రైతు రవీందర్ కు చెందిన 30 గుంటల వ్యవసాయ భూమిలో పనుల ప్రోగ్రెస్ ను అంగుళం పరిశీలించారు. నిధుల వినియోగం, పనుల నాణ్యతపై అధికారులను నిలదీసి వివరాలు రాబట్టారు. అధికారులతో, ఉపాధి హామీ సిబ్బంది, స్థానిక ప్రజలతో కిక్కిరిసిపోయిన కోడేరు మండలం కలెక్టర్ సుడిగాలి పర్యటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మొత్తానికి పారదర్శకత, జవాబుదారీతనం, రైతుల సంక్షేమమే లక్ష్యంగా కలెక్టర్ వేస్తున్న అడుగులు ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.